మజెన్జీ శ్రోతలకి స్వాగతం సుస్వాగతం. నా పేరు కార్తిక్. ఇది నా పాడ్కాస్ట్ నాకు కొంచెం మెంటల్. ఈ రోజు మళ్ళీ ఇంకో స్ట్రీట్ బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ రోజు మెయిన్ గా మనం కాన్సన్ట్రేట్ చేయబోయే కాన్సెప్ట్ రోడ్స్. ఎందుకంటే ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ నెట్వర్క్ ఆఫ్ రోడ్స్ ఇండియాకు ఉన్నాయి కాబట్టి. అవునా, నిజమా? సరే, ఇవన్నీ పక్కన పెట్టండి, రండి మన రోడ్ పైకి వెళ్దాం. రోడ్ ఒక సిచ్యువేషన్ చూసారా? రోడ్స్ ఇరిగిపోయి ఉంటాయి, సగమేమో మంచిగా ఉంటాయి, సగమేమో గుంటలు ఉంటాయి, సగమేమో స్పీడ్ బ్రేకర్స్ తో నిండిపోయి ఉంటాయి. ఇలా చిత్రంగా ఉంటాయి రోడ్స్. ఎందుకంటే ఎన్ స్ట్రాటజిక్ వే మాట, ఆర్టిస్టిక్ వే ఆఫ్ కన్స్ట్రక్టింగ్ రోడ్స్ ఇన్ ఇండియా. అది ఒక ఆర్టిస్ట్ మాత్రమే చేయగలరు. అది మన గవర్నమెంట్. ఎవడురా నువ్వు? మన గవర్నమెంట్ అంటే లోకల్ గవర్నమెంట్ అవ్వచ్చు, మున్సిపాలిటీ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. అదొక ఆర్టిస్టిక్ వే. ఫస్ట్ రోడ్స్ వేసేస్తారు, దాని తర్వాత పైప్ లైన్స్ వేయాలి, లేకపోతే ఆప్టిక్ ఫైబర్ కేబుల్ లైన్ వేయాలి అని చెప్పి తవ్వేసేసి సగంలో వదిలేస్తారు. ఎందుకు? అది పోడ్చరు. ఎందుకంటే మనకి న్యాచురల్ వే ఆఫ్ క్రియేటింగ్ స్పీడ్ బ్రేకర్స్. ఓకేనా? స్పీడ్ బ్రేకర్స్ సపరేట్గా వేయక్కర్లా. ఇలా స్పీడ్ బ్రేకర్స్ అలా మనుషులు ఆగి అలా వెళ్తారు అన్నమాట. అప్పుడు యాక్సిడెంట్స్ తక్కువ జరుగుతాయి, లేదా కింద పడి చేస్తారు. ఓకే సార్, అయితే పోతారు, లేకపోతే ఉంటారు. ఇదంతా స్ట్రాటజిక్ వే అన్నమాట. ఇంకోటి, ఇక్కడ ప్యాచ్లుగా ఎందుకుంటాయి అనుకుంటున్నారు రోడ్స్? యూనో, ఈ రోడ్స్ అనేవి టైలర్స్ కన్స్ట్రక్షన్ చేస్తారు. టైల్స్ మనం చినిగిపోయి ఉంటే మన బట్టలు ప్యాచ్లు వేస్తారు కదా, సేమ్ రోడ్స్ కూడా అంతే. సరే మరి, ఇంకా ఎక్కువైంది. సరే మరి, బాయ్. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా.